అసలు వాళ్ళు మాకు ఈసారి నాకు తెలిసినంత వరకు మీరు ఎక్కడికి పోయినా కానీ ఇప్పుడు కొందరు వాళ్ళు పైసలు ఇచ్చి చేయిస్తున్నారంట ప్రోగ్రామ్స్. వాళ్ళే చెప్తున్నారు వచ్చేసి, అన్న మా దగ్గరకు వచ్చేసి మీకు ఇట్లా ఇట్లా చెప్పండి అని చెప్పి మైక్ల ముందు వచ్చి మాట్లాడిస్తున్నారన్న. మైక్ల మాట్లాడి మేము చెప్తున్నా అసలు మా ఓటీ సార్ మీకే ఇస్తున్నాం డెఫినెట్లీ అని అంటున్నారు. నాకు వచ్చి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నేనే మాట్లాడినా, వాళ్ళు ఇట్లా మాట్లాడిస్తే ఇట్లా మాట్లాడినా అని ఇలా చూస్తున్నారు. సరే నడుస్తుంటే ఇక మీరు కూడా ఎలక్షన్స్ కావచ్చు పండుగలాగా ఉంటుంది, నో ప్రాబ్లం అని. ఏ పండుగ వచ్చినా కానీ నాట్ ఈవెన్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు చేయనటువంటి ప్రోగ్రామ్స్ భారతీయ జనతా పార్టీ అక్కడ ఉన్నటువంటి బస్తీలలో మేము చేస్తాం. సంక్రాంతి సంబరాలు ఉండొచ్చు, కైట్స్ ఫెస్టివల్ ఉండొచ్చు, లేదా అంటే దసరా పండుగ ఉండొచ్చు. బిగ్గెస్ట్ ప్రోగ్రామ్స్ భారతీయ జనతా పార్టీ చేసుకుంటూ వస్తుంది అక్కడ ఎప్పుడైనా. అంటే ఏం దీపక్ రెడ్డికి ఒక మనిషి అంటే ఈ విధంగా చెప్పిస్తున్నారని చెప్పేసి కూడా మీతో చెప్తున్నారంటే అంత తొందరగా ఏ విధంగా కనెక్ట్ అయ్యారు, ఏం చూసి కనెక్ట్ అయ్యారు దీపక్ రెడ్డి దాంట్లో? డెఫినెట్లీ మనం వాళ్ళతో మంచిగా ఉన్నాం అనుకోండి, సమయం ఏదన్నా సహాయం కావాలన్నప్పుడు కోరుకుంటానికి వచ్చినప్పుడు ఏ స్కూల్లోనో అన్నకి ఇట్లా చెప్తే కొంచెం తక్కువ అవుతుంది అంటే ఏ హాస్పిటల్లో కొంచెం ఇట్లా ఏదో మనకు తోచినంత ఏదో చేస్తుంటే వాళ్ళు 10 మందికి చెప్పుకుంటుంటారు కదా. ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నదంటే మాదే ఉంటది అక్కడ చేసేది. బైక్ ర్యాలీస్ కానించాలంటే కొంచెం జనాలలో హార్ట్ టచింగ్ ఉంటాయి కొన్ని, అట్లాంటి ప్రోగ్రామ్స్ మేము టేకప్ చేస్తాం కాబట్టి డెఫినెట్లీ దే ఆర్ విత్ మీ. సో దీపక్ రెడ్డి ఎక్కడ ఉన్నా కూడా ఒక 2.5-3 years బ్యాక్ ఎలక్షన్స్ కంటే ముందుకి, ఎలక్షన్స్ కి మన ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు చాలా చేంజ్ వచ్చింది. మాకు టచింగ్ అందరు వచ్చారు అన్ని. ఆయన గోపీనాథ్ గారు అసోసియేషన్స్ వాళ్ళు వేరేతో మాట్లాడితే వాళ్ళ కటింగ్ పెడుతుండే. ఎట్లా పోయిర్రా మీరు వాళ్ళ దగ్గరికి, భయపడుతుండే వీళ్ళు వచ్చి మాతో మాట్లాడటానికి. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు అసోసియేషన్ వాళ్ళు కిషన్ రెడ్డి గారు ఆఫీస్కి వచ్చి మాట్లాడి వాళ్ళకి ఏం కావాలో కొట్లాడి తీసుకుంటున్న రోజులు ఉన్నాయి. మొన్న అసోసియేషన్ వెంగళరావు గారు ఇట్లా చాలా కమలాపురి అసోసియేషన్లకు పోయి కిషన్ రెడ్డి గారు కూర్చొని ఆఫీసులను పిలిపించి మీకు ఏం కావాలని అని చెప్పి మరీ ఇమీడియట్ గా వాళ్ళకి అయ్యేటట్టు చూసుకుంటూ రావడం జరుగుతుంది. సో మీ మాటల్లో ఇంకా దీపక్ రెడ్డి కింద ఎమ్మెల్యే అని బోర్డు పెట్టుకోవాలి అయితే చూడబోతారు 4-5 నెలల లోపట్లనే. ప్రజలు కాన్ఫిడెంట్ అంటే ప్రజలు భారతీయ జనతా పార్టీ దిక్కు ఇప్పుడు జరుగుతున్నటువంటి నేషనల్ ఇష్యూస్ కూడా కొన్ని మాకు యాడ్ అవుతాయని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పి వచ్చిర్రు, ఓట్లు వేయించుకున్నారు, ఇప్పుడు ఏం జరుగుతున్నది. ఓన్లీ ఫ్రీగా కొందరు లేడీస్ కి బస్సులు ఇచ్చేసి బస్సులలో ఫ్రీ అని చెప్పేసి చిన్న చిన్న స్కీమ్లు ఇచ్చేసి మొత్తం మేము చేసేసిన చేతులు దుప్పుకుంటే వాళ్ళు ఇట్లాంటి టైంలలో వాళ్ళు తీసుకోవాలి, డెసిషన్ తీసుకోవాలి. నేను మీ టీవీ ద్వారా చెప్పే మైనార్టీ సోదరులకు కూడా నేను ఒకటి చెప్తున్నా, ఎక్కడైతే గుజరాత్ చూసుకోండి, ఎక్కడైనా సరే మైనార్టీ ఎక్కడైతే భారతీయ జనతా పార్టీని ఆశ్రమించి వాళ్ళు గెలిపించుకున్నారో అక్కడ ముస్లిమ్స్ అంతా వాళ్ళే ది బెస్ట్ గా ఉన్నారు. అయితే మీరు స్టార్టింగ్ లో ఒక మాట అన్నారు, నాన్ ముస్లిమ్స్ కావచ్చు ఒక కమ్యూనిటీ మనకు ఓట్లు లేదని చెప్పేసి, సో వాళ్ళ దగ్గరికి ఎందుకు ఓట్లు అడగడానికి వెళ్ళారు? డెఫినెట్లీ మేము పోతామండి, బట్ థింగ్ మీరు ఇయర్ అని చెప్పేసి అట్లా చెప్పేస్తున్నారు. ఎయ్యరు అనేది వాళ్ళ మైండ్లలో ఉన్నది. సెట్ చేసుకోండి, మీరు మాకు కూడా వెయ్యండి అని నేను అడుగుతున్నా. వెయ్యలేదు కాబట్టి ప్రతి బూత్లలో మాకు తెలుస్తుంది కదా ఏ బూత్లలో పడ్డాయి, ఏ బూత్లలో 2 ఓట్లు 3 ఓట్లు ఇస్తారు. అక్కడ నినాదంతో వెళ్తున్నందుకు వాళ్ళ ఓట్ బ్యాంక్ మీ దగ్గర అవ్వట్లేదు. మేము ఎప్పుడు అనలేదండి అట్లా జై శ్రీరామ్ అని చెప్పి. ఎక్కడ ఈ ఏరియాలలో నిజంగా చెప్పాలంటే కమ్యూనిటీ ఫైట్స్ ఓల్డ్ సిటీ అట్లే ఉంటుంది అట్మాస్ఫియర్, కానీ ఎప్పుడు కూడా ఇక్కడ జరగలేదు. నేను అడిగేది మీరు ఆ బేసిస్ మీద ఎంఐఎంతో ఎందుకు పోతున్నారు, మీకు ఏం చేసింది, మీకు ఒక సిద్ధాంత ఎంఐఎం ఏదైతే వాళ్ళు ముస్లిం మన ముస్లిమ్స్ మనం వాళ్ళంతే అని చెప్పేసి ఆ ఓఎస్సీ బ్రదర్ల వెనుకమట ఎందుకు పోతున్నారు, డెవలప్మెంట్ చూసుకోండి, మీ పిల్లలను చూసుకోండి, చేస్తున్నటువంటి పనులు చూసుకోండి, మోడీ గారు చేస్తున్నటువంటి పనులను చూసుకోండి, బీజేపీ కోటేయమని చెప్పి మైనార్టీ సోదరులకు కూడా. మీరు వస్తే డెఫినెట్ గా ఇప్పుడు అంతా రహమత్ నగర్ కావచ్చు అవన్నీ తీర్చిదిద్దేస్తారా? డెఫినెట్లీ మాకు నేను అంత చేస్తా అని చెప్పలేము డెఫినెట్లీ, కానీ వాళ్ళకంటేనైతే 100 times బెటర్ చేయగలుగుతాం. మేము ఎక్కడి నుంచి వీలైతే అక్కడి నుంచి ఫండ్స్, ఎక్కడ ఎంపీ ఫండ్స్ వీలైతే అక్కడ, సెంట్రల్ నుంచి ఏమైనా స్కీమ్లలో నుంచి తీసుకురావాలంటే తీసుకొచ్చే కెపాసిటీ నా దగ్గర ఉన్నది. ఫైట్ చేసే కెపాసిటీ పెద్ద లీడర్స్ తో టచెస్ ఉన్నాయి కాబట్టి నేను తీసుకొస్తాను మీ అందరికి కూడా నేను చెప్తున్నాను. సో అప్పుడు జిల్లా అంటే అధ్యక్షుల బాధ్యత కూడా లేకుండే కదా, ఇప్పుడు జిల్లా అధ్యక్షుల బాధ్యతలు ప్లస్ అంటే బీజేపీలో కొంతవరకు వర్గపోరు నడుస్తుంది, వర్గాలు వేరువేరుగా నడుస్తున్నాయి అని చెప్పేసి ఒక టాక్ అన్న. సో మరి జూబ్లీస్ లేని పరిస్థితి ఒకసారి చూడండి. ఎవరు కార్యకర్తలు, నేను అనేది వేరే కార్యకర్త పోయి ఇక్కడ ఎవరు మీకు క్యాండిడేట్ అంటే ఇంకొక పేరు చెప్తే నాకు ఇవ్వకండి.
ఇంకో పేరు చెప్తే ఇవ్వకండి, ఉత్తనే టీవీలల్లో ఈ యూట్యూబ్స్లల్లో పేర్లు వేయించుకుంటే అది డిఫరెంట్ ఇష్యూ. బట్ నాకు తెలిసినంత వరకు నేను అందరితో మంచిగా ఉంటున్నాను, అందరితోని అన్న తమ్ముళ్ళలాగానే మేము అందరం ఉంటున్నాం, సిస్టర్స్ లాగానే ఉంటున్నాం. వాళ్ళందరూ కూడా హోల్ హార్టెడ్ గా పనిచేస్తానికి రెడీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను, ఉన్నారు కూడా. ఏ ఒక్క ప్రోగ్రామ్ వచ్చినా కానీ వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి నేను చేస్తున్నా కాబట్టి ఐఎమ్ హ్యాపీ విత్ దెమ్ అండ్ దే ఆర్ ఆల్సో హ్యాపీ విత్ మీ. ఓకే, గతంలో చూసుకున్నట్టయితే అన్న సో దుబ్బాకల గెలవడం అనేది జరిగింది ఉప ఎన్నికల్లో. సో ఈసారి కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ లోనే బీజేపీ జైత్రయాత్ర మొదలైందని చెప్పేసి అనుకోవచ్చు. నేను ఒకటి చెప్తాను, జూబ్లీహిల్స్ కి ఇంతకుముందు కూడా చెప్పిన 5-6 వేల ఓట్ల 6-7 వేల ఓట్లు వచ్చినాయి. ఎప్పుడైతే మేము దగ్గర 30,000 ఓట్ల దగ్గరకు వచ్చినామో మేము స్ప్రెడ్ అయిపోయినది అనేది అర్థమైపోతుంది జనాలు. దట్ మీన్స్ ఇంతకుముందు వేస్తామన్నా కానీ ఓటర్లు వీళ్ళకి వేస్తే నా ఓటు వేస్ట్ అయిద్దేమో అనుకునేటోళ్ళు ఉంటుండే. ఇప్పుడు ఎప్పుడైతే ఈ లెవెల్కి వచ్చినామో దాన్ని చూసుకొని మాకు 65,000 ఇచ్చారు ఓట్లు మొన్న ఎంపీ ఎలక్షన్. అంటే అక్కడ మోడీని చూసి వేయచ్చు కదా, ఇక్కడ దీపక్ రెడ్డి అది లాస్ట్ టైం కూడా మోడీ గారికి ఉండే కదా. నా పాయింట్ మీద వేసుకుని దానికంటే ముందు ఉన్నారు, దానికంటే ముందు కూడా మోడీ గారు ఉన్నారు. ఓకే, వారికి ఇక్కడ 5-6 వేలు వచ్చినా కానీ మోడీ గారి పేరు మీద 30,000 పైనే వచ్చినాయి మాకు. అంటే దట్ మీన్స్ మోడీ గారు చూసే ఇంక్రీజ్ అయినాయి, నో డౌట్. ఇప్పుడు 60 ఆ ప్రోగ్రామ్ ఏదైనా చేస్తే వాళ్ళకి ఎంతవరకు అడ్వాంటేజ్ అవుతున్నది, మన ఫండ్ ఎంతవరకు కరెక్ట్ యూజ్ అవుతున్నది. ఎందుకంటే ఇది ఆ ఫండ్ వాళ్ళు ఎవరు జేబుల నుంచి కడుతున్నది కాదు, అందరూ ట్యాక్సులు కడితే వచ్చే పైసలతోని. దాన్ని ఎంతవరకు కరెక్ట్ యూజ్ చేస్తున్నాం అనేది చూసుకోవాలి. మోడీ గారు మనని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుపోయిండు, చుట్టుపక్కల దేశాలన్నీ కూడా కుప్పకూలిపోతున్నాయి. కుప్పకూలిపోతున్న టైంలో కూడా మనని ఇంకా పైకి తీసుకుపోతున్నాడు ఆయన. ఇదంతా ఆయన దిమాకు. మనకు ఏ విధమైన స్కీమ్స్ ఎంతవరకు వర్త్, ఏం చేస్తే పైసలు రొటేట్ అవుతాయి అనేది ఆలోచనతోనే కదా ఇవన్నీ చేస్తున్నది. సో మీరు గతంలో ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలుస్తున్నాము ఛాలెంజ్ చేసి మరి చెప్పడం అనేది జరిగింది మన ఛానల్కి. సో ఇప్పుడు కూడా ఆ ఛాలెంజ్ అంటే విన్ అయ్యారు. సో ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్ గెలుస్తారని కాన్ఫిడెన్స్ తోటి నేను ఒకటి చెప్తున్నా భయ్య, నాకు తెలిసినంత వరకు నా ఫ్రెండ్స్ అనేది నా పొలిటికల్ గా చెప్పానుకుంటే లాంగెస్ట్ యూత్ లీడర్ నేను. ఓకే, అదే లాంగెస్ట్ యూత్ లీడర్. నాకు ఎలక్షన్స్ చాలా చాలా తెలిసి వస్తుంటాయి, నాకు ఎక్కడ ఏమైతుంటది, ఏ పరిస్థితులు ఉన్నామని చెప్పేసి. నేను అప్పుడు చెప్పాను మీకు కంపల్సరీ 2 గెలుస్తున్నామని. 3వది కూడా కొంచెం వేరే దాంట్లో ఉండే, బట్ 2 అయితే కంపల్సరీ గెలుస్తామని చెప్పాను. ఇప్పుడు కూడా అదే విధంగా నేను జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ కంపల్సరీ గెలుస్తున్నా అని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా అనేది రీజన్ చెప్పేసిన. మాకు కావాల్సింది వాళ్ళు ఓట్లు మాకు వేస్తే ఇంకా మంచిది మైనారిటీ సోదరులు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఆ గోపీనాథ్ అనే టైం ఓన్లీ మైనారిటీస్ తోనే తిరిగి వాళ్ళ వెల్ విష్ వాళ్ళ గురించి చేసింది కాబట్టి వాళ్ళు కొంచెం ఓటు ఇటేస్తారు. ఎంఐఎం ఎట్లాగో వాళ్ళ ఓట్లు వీళ్ళకి అమ్ముకుంటారు కాబట్టి కాంగ్రెస్ కొంచెం స్ప్లిట్ అయిపోయి మాకు వచ్చే ఓట్లు, మనకు వేయవలసిన ఓట్లు, మోడీ గారు ఫేస్ చూసేసే ఓట్లు, కిషన్ రెడ్డి గారు చేస్తున్న పనులు చూసే ఓట్లు, మేము చేస్తున్నట్టు సోషల్ వర్క్ చూసే ఓట్లు, అవన్నీ మాకు వేస్తే సరిపోతాయి. లాస్ట్ టైంకి 65 వచ్చినాయి, ఇంకో 10 యాడ్ అయితే మేము 75-80,000తో మేము ఓట్లు వచ్చినా మేము బయట పడతాం. మోడీ గారు అంటే ఎంపీ ఎలక్షన్స్ లో వచ్చిన ఓట్ బ్యాంక్ కాపాడుకుంటే సరిపోతుంది మీకు. అదే దాన్ని కొంచెం యాడ్ చేసుకోవాలంటే సరిపోతుంది. అందరం కరెక్ట్ చేస్తే పని చేస్తే 100% బయట పడతాం. సైన్యం మీ వెంబడి ఉంటది అనుకోవచ్చా? అంతా ఉన్నది కూడా. ఓకే, ఇప్పటికి ఒక్కరు కూడా మా పార్టీ నుంచి చాలా తక్కువ అండి బయటకు పోయేది.